హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనము స్పైసీ పొటాటో రైస్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. లంచ్ బాక్సెస్కి ఇది సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. క్విక్గా అయిపోతుంది, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇందులో పొటాటో ఉంది కాబట్టి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ తర్వాత ఆనియన్స్ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ కలర్ అవుతున్నాయో అప్పుడు ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకును యాడ్ చేయండి. దీనివల్ల ఈ పొటాటో రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి దాని పచ్చివాసన అంతా పోయేదాకా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఒక పెద్ద సైజు పొటాటోస్ ఉంటాయి కదా, 2 పొటాటోస్ తీసుకున్నాను. బాగా దాని తోలు తీసేసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో కడిగేసి నేను ఇక్కడ వాడుకుంటున్నాను. ఇలా నీళ్ళల్లో కడగడం వల్ల మనకు అతుక్కోకుండా ఉంటుంది పొటాటో ముక్కలు. సో అలా పెద్ద పొటాటోస్ని 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా బాగా కోట్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. అలాగే పొటాటోస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అండ్ మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పొటాటోస్ అస్సలు అతుక్కోవట్లేదు ప్యాన్కి కూడా. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొటాటోస్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. అలాగే మీ కారానికి సరిపోయినట్టు 2 టేబుల్ స్పూన్ల కారం పొడి యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగినట్టు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాము. దాని తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా కరివేపాకు ఆకుల్ని వేసుకొని బాగా కలుపుకోండి. దీని తర్వాత వండి పెట్టుకున్న అన్నం ఆల్రెడీ ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మామూలు సోనా మసూరి రైస్తో చేసిన అన్నమైనా వాడుకోవచ్చు, బాస్మతి రైస్తో చేసిన అన్నమైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడైతే మామూలు డైలీ యూజ్ చేసే రైసే వాడుకుంటున్నాను, కానీ దీంతో కూడా సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ మసాలాలంతా బాగా కలిసేలాగా స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోండి. రైస్ అంతా బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో క్విక్గా అయిపోయే ఈ పొటాటో రైస్ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరిందో.